అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. ఆదివాసులపై మోడీ చేస్తున్నటువంటి దహనకాండ నిలిపేయాలని కూడా పెద్ద ఎత్తున నిరసనలు వినిపిస్తున్నారు. ఒకవైపు చూస్తున్నాం మనం, పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. మన దగ్గర రాష్ట్ర నాయకులు ఉన్నారు. కొంచెం చెప్పండి, ఎందుకు మీరు ధర్నా నిర్వహిస్తున్న కారణం ఏంటి? దేశంలో దేశ సంపదని కాపాడుతున్న అమాయక ఆదివాసులను అందరినీ కూడా హతం చేసి అదానీ అంబానీ కార్పొరేట్ శక్తులకి ఆ దేశ సంపదని కట్టబెట్టే దానిలో భాగంగా మావోయిస్టులు అనే పేరుతోనే ఇలా కగారు అంతిమ యుద్ధం ఎవడూ కూడా గవర్నమెంట్ని ప్రశ్నించకూడదు అని హెచ్చరిస్తూ టెర్రరిస్టుల కంటే టెర్రరిస్టులుగా మారి ఇవాళ హతం చేస్తున్న దాన్ని ఇక్కడ హాజరైన అన్ని ప్రజాస్వామిక సంఘాలు, రాజకీయ సంఘాలు ఐక్యంగా ఖండిస్తూ వెంటనే ఆపాలి అనేది ప్రధానంగా దేశ సంపదని కాపాడుకోవడం కోసం కగార్ని ఆపాలి అనేది ప్రధానమైన డిమాండ్. మొన్న కాశ్మీర్లో జరిగిన అమానుషమైన హత్యలు అన్నీ కూడా మోడీ పరోక్షంగా జరిపిన హత్యలుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ టెర్రరిస్టులను అంటే కాశ్మీర్కి సంబంధించిన 370 యాక్ట్ని కానీ 35(1) యాక్ట్ని కానీ రద్దు చేసిన ఫలితంగా అక్కడ ఉన్న కాశ్మీర్లో ఉన్న ముస్లిమ్స్ అంతా కూడా రెచ్చిపోయి ఎవరైతే మీ ఒక మోడీ హిందూ మతోన్మాదాన్ని ఎట్లయితే నమ్ముకొని ఇక్కడ ప్రజల మీద ఫాసిస్ట్ దాడులు చేస్తున్నాడో అక్కడ ముస్లిమ్స్ కూడా ఆ ముస్లిం మతోన్మాదంతో అమాయకమైన ప్రజలు చంపడంలో ఇద్దరు పోటీ పడి దేశంలో యుద్ధ వాతావరణాన్ని కల్పించడానికి ఇక్కడ ఉన్న హాజరైన వాళ్ళందరూ ఖండిస్తూ వెంటనే ఇవాళ మావోయిస్టులు ఏదైతే కోరుతున్నారో చర్చిద్దాం, మా సమస్యలు ఏమిటి మీ ముందు ప్రవేశపెడతాం, మీరు ఎందుకు మా మీద దాడి చేస్తున్నారు, దానికి అకారణంగా దానికి సంబంధించి చెప్పడం కోసమైనా చర్చిద్దాము అంటే కూడా ఒక రకంగా భయపడి వాళ్ళు వస్తున్నారు అనేది వాళ్ళని హేళనగా చూస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా తీవ్రంగా నడుస్తున్న సమయంలో హుజూర్నగర్ ఎమ్మెల్యేగా ఉన్న జయసూర్య అంటే సరోజినీ నాయుడు కొడుకు ఈ అమానుషంగా కమ్యూనిస్టుల మీద దాడిని ఆపండి అని పోతే వాళ్ళు హేళనగా ఇట్లనే మాట్లాడారు. కమ్యూనిస్టులను 3 సంవత్సరాలలో వారం రోజుల్లో నాశనం చేస్తా అని పటేల్ శబ్దం చేశాడు. ఇప్పుడు అమిత్ షా కూడా పటేల్ వారసత్వంలో మార్చి 2031 కల్లా ఈ మావోయిజాన్ని నక్సలిజాన్ని లేకుండా. ముఖ్యంగా చెప్పండి డేవిడ్ గారు, ఇప్పుడు భద్రతా బలగాలు ఏదైతే ఉందో 10,000 మందితో భద్రతా బలగాలు మొత్తం కూడా కర్రెగుట్టను మొత్తం కూడా ఆక్రమించడం జరిగింది. పెద్ద పెద్ద నాయకులు కూడా మట్టు పెడితే కూడా ప్లాన్ చేస్తున్నారు. దాన్ని మీరు ఏం చూస్తున్నారు? ప్రధానంగా 10,000 మంది కాదు, కర్రెగుట్ట ప్రాంతంలో 4 రాష్ట్రాల నుంచి మోహరించిన సైనికులు 20,000 మంది కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు ఆధునాతన ఆయుధాలతో పాటు హెలికాప్టర్లు, ఆధునాతన డ్రోన్లు కూడా పెట్టుకొని ఉన్నారు. కర్రెగుట్ట ప్రాంతంలో నక్సలైట్లు ఉన్నారా లేదని ఒక చర్చ కాదు, మనుషులను చంపే అధికారం ఎవరిచ్చాడని మేము ప్రశ్నిస్తున్నాం. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మీరు ఆ రాజ్యాంగం హక్కుల్ని హరించే హక్కు మీకు ఎవరిచ్చాడని మేము ప్రశ్నిస్తున్నాం. అరెస్ట్ చేయండి, మేము శాంతి చర్చలు జరుపుతామంటున్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా శాంతి చర్చలు జరిపారు. తను కూడా ఒకటి మాట్లాడారు, మన ముఖ్యమంత్రి గారు నక్సలైట్ల సమస్యను మేము శాంతి భద్రత సమస్యగా గుర్తించడం లేదు అని చెప్పాడు. అది రాజకీయ సమస్య అని చెప్పాడు. నిజంగా అదే వాస్తవమైనట్టుంటే కర్రెగుట్ట ప్రాంతంలో ఉన్న తెలంగాణ పారామిలిటరీ బలగాలను తక్షణ వెనక్కి నడిపించాలి. వాళ్ళు శాంతి చర్చలు జరుపుతూ ఉన్నారు కానీ ఆ శాంతి చర్చలు జరపాలి. ఇందులో వాస్తవం ఎంత ఉందో ఒకటి తెలుసుకొని, అమాయకమైన భారతదేశంలో విలువైన ఖనిజాలు మా దండ కార్యాలయంలో ఉన్నాయి. ఆ ఖనిజాలను కొల్లగొట్టడానికే అక్కడ ఉన్న ఖనిజాలను బహుళ జాతి కంపెనీలను ఒప్పజెప్పడానికి జరిగే కుట్రలో భాగంగానే ఇది ఆదివాసీల మీద, నక్సలైట్ల మీద అత్యాకరణ కొనసాగుతుంది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. తక్షణమే కర్రెగుట్ట ప్రాంతం నుంచి పోలీసు బలగాలు
వెనక్కి రప్పించాలి, శాంతి జరపాలి డిమాండ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. చెప్పండి అన్న, మీరు అసలు ప్రభుత్వానికి ఏ డిమాండ్ చేస్తున్నారు? తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర 3 రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కర్రెగుట్ట ప్రాంతంలో అనేక విలువైనటువంటి ఖనిజ సంపద ఉన్నది. ఆ ఖనిజ సంపదని దోచుకోవటానికి కార్పొరేట్లకు, అంబానీ ఆదాయాలకు కట్టబెట్టడానికే గిరిజనుల్ని, ముఖ్యంగా అడవి బిడ్డల్ని అక్కడి నుంచి తరలించేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అందులో కుట్రలో భాగంగానే ఇలా అక్కడ మావోయిస్టులని ఏరువేత అనే పేరు మీద ఎన్కౌంటర్లు చేసి అమాయకుల్ని చంపుతున్నారు. అందుకని ఇప్పటికైనా ఎన్కౌంటర్లు ఆపాలని, శాంతి చర్చలు జరపాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఆపరేషన్ కగారు ఉందో దాన్ని వెంటనే నిలిపివేయాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా సుమారు 10,000 కాదు 20,000 మంది మిలిటరీ దళాలతో మాత్రం మొత్తం 3 వైపులా నక్సలైట్లు ఉన్న ప్రదేశాలు చుట్టడం జరిగింది. శాంతి చర్చలకు వద్దామన్నా కూడా ప్రభుత్వం వింటలేదంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు మాత్రం ఆదాని అంబానీలకు మొత్తం సొమ్మును దోషపెడుతుంది, ఇంకా పెద్ద చేస్తున్నారు తప్ప ఏం లేదు చెప్తారు. ఎందుకంటే ఇది రాజకీయ కక్షలో భాగంగా చెప్తున్నారు. ఖచ్చితంగా మేము అందరం కూడా ఈ మొత్తం కూడా ఏదైతే ఆపే వరకు కూడా మేము పోరాటం చేస్తాం, ఆపకపోతే మాత్రము నిరసన కార్యక్రమాలు చేపడతామని కూడా చెప్తున్నారు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.